భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లోని గంగా సరియు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వారణాసి ప్రయాగ్రాజ్లో గంగా నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా ఒడ్డున ఉన్న స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. వారణాసిలో గంగాహారతి ఇచ్చే వేదిక మరో 2 అడుగుల నీటిమట్టం పెరిగితే పూర్తిగా మునిగిపోతుంది. నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగానదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాలు కొన్ని నీటిలో మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, వారణాసిలోని ఘాట్లు నీట మునిగాయి. వందలాది మంది భక్తులను ఆకర్షించే గంగాహారతి నిర్వహణ వేదిక వరకు నీరు చేరుకుంది. ఫలితంగా గంగాహారతి స్థలిని మారుస్తారనే ప్రచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇంకో 2 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే గంగాహారతి ఇచ్చే ప్రాంతం పూర్తిగా కనిపించకుండా పోతుందని స్థానికులు చెప్పారు. గంగానది ఘాట్ల వద్ద భక్తుల రక్షణ కోసం రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. స్నానం ఆచరించేందుకు భక్తులు నది లోపలికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాము సూచించిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించాలని భక్తులకు సూచించారు. బోటులో 8 మంది మించి ప్రయాణం చేయవద్దని హెచ్చరించారు. అయోధ్యలో కూడా సరయూ నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. గంగా, సరయూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఘాట్ల వద్ద అదనపు బృందాలతో పాటు రెస్క్యూ సిబ్బందిని మోహరించారు.